హలో అండి అందరికీ. కొంతమంది అత్తలు ఉంటారు ప్రతిరోజు వండుకునే కూరలలో కూడా కనీసం టీ టేబుల్ స్పూన్ అంత కర్రీ కూడా వేస్ట్ అయినా కోడల్ని అంటారు. అది నువ్వే వండినో అందుకే వేస్ట్ అయిపోయింది, మొత్తం తినొద్దాం, ఎందుకు కర్రీ సరిగ్గా వండినా వండకపోయినా అది మొత్తం వేస్ట్ అయితే కొంచెం కూడా వేస్ట్ అయినా కానీ అది కోడలే తప్పన్నట్టు ఫీల్ అయిపోతారు వాళ్ళు. ఇల్లు అన్నప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వండిందని అందరూ కూడా సమానంగా వేసుకొని తినరు. కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు, కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. కానీ దానికి కూడా కోడలే తప్పన్నట్టు ఫీల్ అయిపోతారు. కారం ఎక్కువైనా లేదంటే నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టడం మర్చిపోయినా కానీ అందుకే వేస్ట్ అయిపోయింది, అది నీ వల్లనే వేస్ట్ అయిపోయింది, నువ్వన్నా చూసుకోవాలి కదా, ఇంకేం చేస్తున్నావు. ఆమె ఇంట్లో పనంతా వేసుకొని మొత్తం దమ్మట అలసిపోయినట్టు వండిన కూరలు కూడా దేనికి శాత కాదు కానీ మళ్ళీ మననే అంటారు. అత్తలకేమో ఎప్పుడున్న కూరలు అప్పటికే ఫ్రెష్గా కావాలి, పొద్దున్నే కావాలి, రాత్రి కొన్ని రాత్రికి కావాలి. మనకేమో నిన్న రాత్రి కొన్ని ఈరోజు పొద్దున అంటే వాళ్ళకి పడది, లేకపోతే ఆరోగ్యం బాగుండదు కాబట్టి తిన్నా కానీ అరగది అని అంటారు. మనమేమో అన్ని విధాలుగా గట్టిగా ఉంటాం కదా, మనం తిన్నా కానీ ఏంట్లకి నేను తినకుండా ఉపాసం ఉన్నా సరే వాళ్ళైతే పానం కాపాడుకుంటారు. మనమైతే మిగిలిపోయిందైనా సరే మొత్తం ఊడ్చుకొని, కూరగాయలకేమో వేసుకొని తినలేని తప్పు తీస్తారు. అదే నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి, ಎಲ್ಲರೂ మిగిలితే కూడా మొత్తం అదే ఊడ్చుకొని వేసుకొని తినదు. మాకు ఇంత కూడా ఉంచాలి. ఇంకా మీరు మీ అత్తలతో ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ నాతో అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్ అందరికీ.